తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలి, కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టాలి, కుటుంబంలో కూడా చిచ్చులు పెట్టి ఫ్యామిలీని చీల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఈ కార్ అన్నారు, రకరకాలమైనటువంటి మాటలు చెప్పి ఈ 2.5 ఏళ్లలో ప్రజలకు ఏది చేయకుండా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు చేయకుండా ఇలా ప్రజలను మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వీళ్ళు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం ఈ రోజున కనీసం అభివృద్ధిలో కూడా ఎక్కడ కూడా చేయకుండా మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనే కానివ్వండి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే కానివ్వండి, ఆఖరికి తెలంగాణ రాష్ట్ర తెచ్చినటువంటి నాయకుడిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీకి మీరు ఏదో మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో పోలీసు వాళ్ళు ఉన్నారు, మా ఇష్టానుసారం చేస్తాం, మా ఇష్టం మేము రావాలి, ఇది రజాకాల పరిపాలన, ఇది రజాకారలాగా మేము పరిపాలిస్తాం, మీరు పాటించకపోతే మీరు తీసుకొని లోపటేస్తామన్న ఆలోచనతో మీరు ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ ఉన్నాం. జీవితాంతం మీ రాజకీయం ఉండదు, మీ అధికారం ఉండదు. మేము 10 ఏళ్ళు స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇంటింటికి మంచినీళ్ళే కానీ, ప్రజలకు ఇచ్చేటువంటి 200 పింఛను, 2000 రూపాయల పింఛనే కానీ, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాద్ ముబారకే కానీ, రైతులకు రైతు బందే కానీ, దళితులకు దళిత బందే కానీ, బీసీలకు బీసీ బందే కానీ, ఇవన్నీ వేల లక్షల కోట్ల రూపాయలు ప్రజానికానికి ఆ రోజున ఎన్నో రకాల సాయపడ్డటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెడతా ఉన్నావు, కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టావు. మళ్ళీ ఈ రకం ఇలా కేసీఆర్ నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నువ్వు నోటీస్ ఇచ్చిన దానికి భయపడేటటువంటి కేసీఆర్ కాదు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు అందరూ ఏకమైనా కూడా, రాష్ట్రంలో ఉన్న దేశంలో అందరూ ఏకమైనా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దాంట్లే నా ప్రాణం పోయినా సరే కానీ నేను తెలంగాణ రాష్ట్రం తెచ్చి తీరుతానని చెప్పిన గొప్ప నాయకుడిని ఈ రోజున ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. అదే తెలంగాణ రాష్ట్రమే రాకపోతే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి వైద్యుడి ఆలోచన చేసుకో. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, ఎవడన్నా ఎమ్మెల్యే మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, ఎవరైనా చిన్న కార్యకర్తలు మాట్లాడితే కేసులు, వాళ్ళ వాట్సాప్లో మాట్లాడితే కేసులు, ఎవడైనా బ్యానర్లు కడితే బ్యానర్లు చింపేసుకుంటా, మీ బ్యానర్లు కడితే చేసుకుంటే దౌర్జన్యం. అధికారులను, పోలీసు వాళ్ళ అధికారులను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం చేస్తూ ఉన్నాం. అడిగింది ముఖ్యమంత్రి గారు, తొలి ముఖ్యమంత్రి ఏమడిగారు? నేను ఫామ్ హౌస్లో ఉన్నాను, నా ఇల్లు ఇక్కడనే ఉన్నాను, నా ఇల్లు ఇన్నే ఉంది, నా ఇంటికి మీరు ఇవ్వండి, రండి, మీరు ఏ అడిగిన దాన్ని నేను సమాధానం చెప్తాను అని చెప్తే దాన్ని పక్కదారి పట్టించి మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎక్కడ బయటకు వస్తాడో, బయటికి వస్తే ఏమి ఇబ్బంది అవుతుందో, మొన్నే సర్పంచ్ ఎలక్షన్ సంకనాకపోయినాం, మళ్ళీ ఆయన మన బయటకు వస్తే మాకు కథమైపోతామని భయభాంతులతో మీరున్నారు. దానికి డైవర్షన్ పాలసీ నేను ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 2 మంత్రులు వచ్చి కేసీఆర్ ఇంటికి వచ్చి సమ్మక్క సారక్కకు రమ్మన్నారు. సమ్మక్క సారక్కకు రమ్మని దర్శనం చేసుకోమని అఫీషియల్గా చెప్పినప్పుడు మరి ఇలా సమ్మక్క సారక్కకు పోవాలన్నా, నీ సిట్టు దగ్గరికి పోవాలన్నా మీరు ఆలోచన చేయండి. మీరు ఇచ్చిన మీ 2 మంత్రులు వచ్చి అభిజలు చెప్పారు మా నాయకుడిని, మీరు ఏడగలిచారు మా నాయకుడిని. ఫామ్ హౌస్కి వచ్చే 2 మంత్రులు వచ్చి మీరు సమ్మక్క సారక్క రండి అని చెప్పినప్పుడు మరి మీ సిట్ అధికారం వస్తే తప్పేంటి? మీకు భయం ఏంటి? పక్క రాష్ట్రంలో లేడు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు. మీ ట్యాపింగ్ పేరు మీద, ఈ కార్ పేరు మీద, మీరు చేసినటువంటి కాళేశ్వరం పేరు మీద ఈ 2.5 ఏళ్ళు చేసినటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు. మీరు అనుకుంటున్నారేమో జీవితాంతం మేమే ఉంటాం, మేము ఏది చెప్తే నడుస్తాను అనుకుంటారేమో. ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారు మీకు. మీరు ఏవైతే దొంగ హామీలతో ప్రజలను మోసం చేసిరో ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చేదాకా వదిలిపెట్టాం. మీరు ఇప్పటికే 2.5 ఏళ్ళైంది, ఇంకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పటికే హైదరాబాద్ నగరం నాశనం అయిపోయింది, బిల్డర్లు బెంగళూరు వెళ్ళిపోతూ ఉన్నారు, రైతులు డిసెంబర్ వేసే రైతు బంధు ఇవ్వలేదు, ఇప్పటిదాకా ఫిబ్రవరి వచ్చింది, నాట్లు వేసేసి ఇప్పటికి ఇవ్వవు. ఎలక్షన్ దగ్గర చీరలు ఇస్తావు, ఎలక్షన్ల దగ్గర చీరలు ఇవ్వవు. ఇదొక ప్రజాధనాన్ని ఖరాబు చేసుడు తప్ప నీకు చేత కాదు. నువ్వు ఎన్నిటిగా సిద్ధమే. నువ్వు 20 ఫామ్ హౌస్కి వచ్చి న్యాయబద్ధంగా చేయాలి. ఇంకో దుర్మార్గమైన విషయం, నేను పోలీస్ అధికారులకు ఆలోచన చేసుకోవాలి. మీరు కూడా
మీరందరూ కూడా కేసీఆర్ నాయకత్వంలో పనిచేశారు. ఆ రోజున కేసీఆర్ కింద పనిచేసిన వాళ్ళే. మీరు సిట్ అంటే వాళ్ళు ఇంటికి వచ్చి కనీసం అక్కడ ఉన్నటువంటి గన్మెన్ ఉంటాడు, లేకపోతే ఇంట్లో లోపల పనిచేసేటటువంటి లేడీస్ ఉంటారు, వాళ్ళకని ఇవ్వాలి. మీరు గోడ కతికేసి పోయినరంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్రం తెప్పించినటువంటి నాయకునికి ఎంత రకంగా మీరు ఇన్సల్ట్ చేసి పోలీసు అధికారులు ఆలోచన చేసుకోవాలి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు నిజాయితీగా మీరు పోతురం ట్రాఫికింగ్ అని అంటున్నప్పుడు రెవెన్యూకే పోయి మీరు లేసారు అక్కడ రండి అని చెప్పి ఆడే నోటీస్ ఇచ్చిరానుండే మీకు భయమే ఉంటుంటుండే. ఇద్దరు కానిస్టేబుల్ పంపనుంటివి, పంపి అక్కడ ఇచ్చి ఈయనే రమ్మనున్నప్పుడు గోడ కతికేసి రాకపోతే ఈ సంగతి చూస్తే మన భాషతో మాట్లాడేటువంటి చర్య చూస్తే నిన్న వాళ్ళు చేసినటువంటి పోలీసు చేసినటువంటి ఆలోచన చూస్తే చాలా బాధ కలుగుతుంది ఒక శాసనసభ్యునిగా. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి, 10 ఏళ్ళు పరిపాలించిన ముఖ్యమంత్రికి, ప్రజల కొరకు ప్రాణాలు త్యాగం చేసేసిన తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి నాయకునికి ఇలా ఈ రకమైనటువంటి ఇన్సల్ట్ చేస్తూ ఉంటే ప్రజలు ఎవరు సహించరు. ఇప్పటికైనా ఆలోచన చేసుకోమని చెప్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వానికి. మీ మొత్తం బండారాన్ని బయటపడుతున్నాయని మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు, మనం బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. తగిన ముల్లం చెల్లిక తప్పదు. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఎవరెవరైతే దీని మీద కక్ష సాధింపులు పాల్పడడానికి ప్రయత్నం చేస్తుండ్రో ఖచ్చితంగా గుణపాఠం చెప్తుంది ఈ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.